హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. ఇంకా బిగ్ బాస్ చూస్తూనే ఉన్నారా మీరు? రెగ్యులర్గా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అసలు? అంటే ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేయొచ్చు, బాగుంటుంది. అంటే ఒక అబ్బాయి ట్రై చేయొచ్చు, లవ్ పక్కన పెట్టి ట్రై చేయొచ్చు. వీడు ట్రై చేస్తున్నాడని తెలిసి కూడా ఈ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదా, వాడు కూడా ట్రై చేయడం. అంటే ఇది ఎట్లా వెళ్ళిపోతుందంటే మనకి ఈ అమ్మాయి ఎవరో తెలుసు మీకు, రితు చౌదరితో ఇప్పుడు డిమాండ్ పవన్ మాట్లాడుతున్నాడు. డిమాండ్ పవన్తో పాటుగా ఇటు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నాడు. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా ఎవరితో క్లోజ్గా మాట్లాడినా కూడా ఇద్దరు సపోర్ట్ చేస్తారేంటి నాకు అర్థం కాదు. అండ్ ఈ పవన్ కళ్యాణ్ రితు చౌదరిని ఇష్టపడుతున్నాడా లేకపోతే తనుజని ఇష్టపడుతున్నారా? వీళ్ళు ఏదో చేద్దామని చెప్పి ఏదో చేయాలని అనుకుంటున్నారేమో, కంటెంట్ ఇద్దామని అనుకుంటున్నారు, క్యూట్గా కంటెంట్ ఇవ్వాలని రీతు ఫిక్స్ అయింది. కానీ వీళ్ళిద్దరూ కంటెంట్ ఇద్దామని ఫిక్స్ అయ్యారా లేకపోతే నిజంగా క్లోజ్ అవుతున్నారా అది అర్థం కావట్లేదు. అంటే మనం వచ్చింది గేమ్ ఆడడానికి, ఎంత కంటెంట్ ఇవ్వాలనుకున్నా కూడా మనం వచ్చింది గేమ్ ఆడడానికి అనేది మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? అండ్ మొన్న నామినేషన్ ప్రక్రియ తర్వాత శ్రీజన్ సెలెక్ట్ చేశాక పాపం రీతు చాలా ఫీల్ అయిపోయి ఇంకా నిన్న ఏడ్ చేస్తుండే, నిన్న ఎపిసోడ్లో చూపించారు అది. తను ఇంకా ఒకవైపు శ్రీజ కూడా ఏడుస్తుంది, అందరికీ నేను నచ్చట్లే అంట, ఆ టీంలో ఎవ్వరు నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి తెగ ఏడ్చేసింది. మరి తను పాయింట్అవుట్ చేసి ఒకరిని అన్నప్పుడు మరి ఏమైందో అర్థం కాలేదు. అది పక్కన పెడితే ఇక డెమాన్ రీతు ఫీల్ అవుతుందని చెప్పేసి రీతుని ఓదార్చడానికి వెళ్తే రీతు నా హార్ట్ బ్రేక్ అయిపోయిందని చెప్పింది. ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయేది ఏముంటుంది, ఎంతమంది హార్ట్లు ఎన్నిసార్లు బ్రేక్ చేసి ఉంటారో కదా. కొన్ని ఇష్యూస్ కూడా ఈ మధ్య కాలంలో వింటూనే ఉన్నాం మనం బయట. అది ఎంతవరకు నిజాలు కాదు తెలియదు, కానీ మేబీ తను బయటకు వస్తే వాటికి బ్రేక్ ఏమైనా పడవచ్చు. తను బయటకు వస్తే బాగుంటుంది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ నుండి ప్రియా అండ్ రీతు బయటకు వస్తే వాళ్ళ ఫ్యూచర్కి బాగుంటుందేమో అనిపించింది. అండ్ ఇప్పుడు మనం ఈ వీక్లో వెన్స్డే వచ్చేసింది, ఇంకా రేపు ఎల్లుండి 2 days ఉంటుంది మనకి ఓటింగ్. ఈ 2 daysలో ఇప్పటి వరకు అయితే టాప్లో ఉంది రాము రాథోడ్ అండ్ ఫ్లోరా సైని. రాము రాథోడ్ ఉండడం ఓకే, ఎందుకంటే రాము పాపం మంచిగా జెన్యున్గా ఉన్నాడు, చాలా హార్ట్ఫుల్గా ఉన్నాడు. ఏదైనా ఉంటే గ్రూప్కి అనుకున్నాం, మనం కలిసి అనుకున్నాం, ఆ మాట మీద నిలబడదాం అన్నట్టుగా ఉంటున్నాడు. కాబట్టి జెన్యున్ పర్సన్ అని చెప్పి రాము రాథోడ్కి ఓట్స్ పడ్డం, దట్స్ ఫైన్, ఇట్స్ గుడ్ కూడా. మంచి రీచ్ ఉంది ఆ అబ్బాయికి, మంచిగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది, ఆడియన్స్ కూడా మంచిగా ఇష్టపడుతున్నారు ఆ అబ్బాయిని, అది ఓకే. బట్ ఫ్లోరా సైని గారు వెళ్ళిపోతారని అనుకున్నాం మనం ఇంతకుముందే ఫస్ట్ వీకో సెకండ్ వీకో వెళ్ళిపోతారు అనుకున్నాము. బట్ స్టిల్ సర్వైవ్ అవుతున్నారు. అండ్ తనే షాక్ అయింది సెకండ్ వీక్లో తను కాకుండా మనీష్ ఎలిమినేట్ అయినందుకు. బట్ స్టిల్ తను టాప్ 2లో ఉంది, అన్అఫిషియల్ పోల్స్ ఓటింగ్లో టాప్ 2లో ఉంది తను. అది హ్యాపీ అంటే ఓకే, ఎందుకంటే తను మరి వీళ్ళంత ఇరిటేటింగ్ కాదు కదా, లైక్ శ్రీజ, ప్రియా, రీతు వీళ్ళంత ఇరిటేటింగ్ కాదు కదా. అండ్ నిన్న ఈ సందర్భంలో ఒకటి వీళ్ళ ముగ్గురిని కలిపాను కాబట్టి నిన్న ఒక టాస్క్ ఒకటి యాపిల్ సెలెక్ట్ చేసుకోమని టాస్క్ ఇచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురు మీకు వచ్చిన యాపిల్స్ నుంచి ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు అని అంటే, వీళ్ళ ముగ్గురు మేము చేసుకుంటామని ముందుకొచ్చాక మీరు స్టోర్ రూమ్లో ఉన్నవి యాపిల్స్ తెచ్చుకోండి, ఈ యాపిల్స్ అక్కడ పెట్టేసి యాపిల్స్ తెచ్చుకోండి అని చెప్పారు. వీళ్ళు వెళ్ళి యాపిల్స్ తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇంకా ఫాస్ట్ వెళ్తున్నప్పుడు వాళ్ళే తుత్తర గర్ల్స్ అని వాళ్ళ మీద వాళ్ళే కమెంట్ చేసుకున్నారు. అబ్బా అంటే అన్నారు కానీ నిజమే కదా అన్నారు అని అనిపించింది. బిగ్ బాస్ ఏం చెప్పాడు, ట్రే బయటికి తీసుకొచ్చి యాపిల్స్ తీసుకోండి అంటే, మేము తుత్తర గర్ల్స్ బిగ్ బాస్ ఆల్రెడీ యాపిల్స్ తీసేసుకున్నామని చెప్పారు. దట్స్ క్యూట్. అంటే సమ్ టైమ్స్ మనం చేసే పనులు ఇరిటేటింగ్గా ఉన్నాయి అట్లా అని తెలిసినప్పుడు మన మీద మనం జోక్ చేసుకోవడం బాగుంటుంది, అది క్యూట్ అనిపించింది. నిన్న తనుజకి సరే దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అన్అఫిషియల్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా. స్టార్టింగ్ వాళ్ళు ఫ్లోరా సైని ఇంకా రాము రాథోడ్ ఉన్నారు కదా టాప్లో. అండ్ లీస్ట్లో ఉంది ప్రియా కంటే ముందు రీతు. సో వీళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా అవ్వచ్చు. డబుల్ ఎలిమినేషన్ నుండి వైల్డ్ కార్డ్స్ వస్తే ఇంకా బాగుంటుంది సీజన్ అని అనిపించింది, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనిపించింది. సో ఇంకా మళ్ళీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, అసలు కళ్యాణ్ టాప్లో ఉంటాడు, ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు అని అనుకున్న కళ్యాణ్ చూస్తే ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాడు, లీస్ట్ 3లో ఉన్నాడు అనమాట. సో లీస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉన్నాడు. అసలు ఆయనే అగ్ని పరీక్ష ప్రోగ్రాంలో మనం చూసినప్పుడు అగ్ని పరీక్షలో చాలా హైలైట్ చేశారు. అంటే
అతనికి ఏం నెగిటివిటీ లేదు, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, చాలా మంచిగా ఆడుతున్నాడు అని చూపించారు. మనం ఓకే అబ్బాయి సర్వైవ్ అవుతాడు, బాగుంటాడు, ఫైనల్స్ వరకు ఉంటాడు అని అనుకున్నాం. కానీ మనకు తెలిసింది మామూలుగా అయితే అక్కడ అగ్ని పరీక్షలో ఓన్లీ 1 hour ఎపిసోడ్ ఉంటుంది, అది స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఉంటుంది అంతే. దాంట్లో మంచిగా మ్యూజిక్ లేసి హైప్ చేసేసి ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు చూసుకుంటే ఇంకా 24 hours ఎపిసోడ్ కదా, 24 hours నుంచి లైవ్ వస్తుంది, లైవ్ నుంచి వాళ్ళు కట్ చేసుకొని 1 hour వీడియో పెడతారు మనకు, కాబట్టి ఏమైనా పెట్టొచ్చు. దాంట్లో అంత పెద్ద హైప్ చేసేది ఏం లేదు, సాంగ్స్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. దీనివల్ల కళ్యాణ్ పెద్ద అని అనిపిస్తుంది. బట్ హీ డిసప్పాయింటెడ్ లాట్. అంటే నేనైతే డిసప్పాయింట్ అయ్యాను, బికాజ్ నేను ఫేవరెటిజం చూపించాను, అబ్బాయికి ఓట్లేసి మరి గెలిపించాను. బిగ్ బాస్కి వచ్చేలాగా అప్పుడు అగ్ని పరీక్షలు ఉన్నప్పుడు ఓట్స్ వేసాను, కానీ ఇప్పుడు వేయలేకపోతున్నాను. ఇంకా హరీష్ అయితే హరీష్ మిడిల్లో ఉన్నాడు, అంటే ఫస్ట్ నుంచి 3rd ప్లేస్లో ఉన్నాడు. ఓకే, హరీష్ కొంతవరకు అంటే మరి వీళ్ళంత అంటే వీళ్ళంత చిరాకు తెప్పియలేదు అనిపించింది. కనీసం అట్లీస్ట్ ఆయనని కొంతవరకు యారగెంట్గా ఉన్న వాళ్ళు కానీ, అవును మనకి యారగెన్స్ ఉంటుంది కానీ జెన్యున్గా మాట్లాడతాం ఇలా అనుకున్న వాళ్ళు మేబీ సపోర్ట్ చేయొచ్చు అతనికి అనిపించింది. చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఉంటాడు, ఎలా ఆడతాడని చెప్పి అతనికి సపోర్ట్ చేస్తున్నారేమో అనిపించింది. బట్ ఈ వీక్ మాత్రం కన్ఫామ్గా ప్రియా వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ కూడా ప్రియా అనుకున్నాను, ప్రియా కానీ ఫ్లోరా కానీ అనుకుంటే మనీష్ వెళ్ళిపోయాడు, అది కూడా హ్యాపీనే. బట్ ఈసారి చూడాలి, ప్రియా అండ్ రితు ఇద్దరు అవుట్ అయితే కొంచెం నార్మల్ అయిపోతుంది హౌస్. అండ్ ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సెలబ్రిటీస్ నుంచి ఇంకా ఎవరు వస్తే బాగుంటుంది? కామనర్స్ నుంచి అయితే నాగా వస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సెలబ్రిటీస్ నుంచి ఇంకెవరు వస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఇంకా అదే నేను చెప్పాను కదా, తనుజాకి పాపం వీకెండ్లో నాగార్జున గారు చెప్పారు మీకు కాఫీ పౌడర్ పంపిస్తాము అని చెప్పేసి, ఆ కాఫీ పౌడర్ ఇంత పంపించాడు. దీనికి మళ్ళీ టాస్క్ ఇచ్చాడు, టాస్క్ బాగా పర్ఫామ్ చేశారు, చాలా క్యూట్గా అనిపించింది. సుమన్ గారు, ఇమాన్యుయల్, తనుజ వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చాలా క్యూట్ ఉంది. ప్రజెంట్ అయితే కొంచెం పాజిటివిటీలో ఉంది వీళ్ళే, తనుజ, ఇమాన్యుయల్, సుమన్ గారు, భరణి గారు సమ్ టైమ్స్ అర్థం కావట్లే, అంటే ఆయన గేమ్ ప్లే చేస్తున్నారన్న విషయం చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. ఓకే చేస్తారు, ప్రతి ఒక్కరికి మైండ్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది, దాన్ని బయట పెట్టకుండా ఉండడం బెటర్ ఏమో. అలా పెట్టాక కూడా నేను ఆడే గేమ్ తెలిసి వీళ్ళకి మతిపోద్ది ఇలా చెప్పారు ఆయన, అందుకని మిడిల్లో ఉన్నారు. అండ్ రాము పాజిటివిటీలో ఉన్నారు. ఓవరాల్గా అయితే నిన్న ఎపిసోడ్ ఓకే బాగుంది, కొంచెం ఎంటర్టైనింగ్గా అలా సాగిపోయింది. బట్ ఈ నిన్న ఎండింగ్లో వాళ్ళకి ఇచ్చిన యాపిల్స్లో నుంచి బ్లూ కలర్ యాపిల్ ఇచ్చిన వాళ్ళకి ఇంటి నుంచి ఏదైనా మెసేజ్ కానీ ఫోటో కానీ ఇలాంటివి పంపిస్తామని చెప్పేసి అయితే చెప్పారు. అది నిన్న స్టార్ట్ అయింది. ఇమాన్యుయల్ అందరికీ షేర్ రావాలి అని చెప్పేసి 25% ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకున్నారు. దట్స్ క్యూట్, అందరి కోసం ఆలోచించారు. ఒక ఫోటో వచ్చినా నాకు బూస్టప్ అవుతుంది కదా అని అనుకున్నారు. బట్ నెక్స్ట్ వాళ్ళకి అట్లే ఇస్తారని ఎట్లా అనుకున్నారు? అట్లా ఇవ్వరు కదా, వాళ్ళకి ఇంకా పర్సంటేజ్ పెంచుతూ ఉంటారు. మనం ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లో చూసాం, బిగ్ బాస్ సీజన్ 6లో చూసాం కదా ఇది. సో వాళ్ళకి ఇది మన 25-30% అట్లా కాకుండా ఇంకెక్కువ పర్సెంట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల రేపు ఏమైనా క్లాషెస్ వస్తాయేమో, మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తాయేమో చూడాలి. మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందో రేపు నేను వచ్చి మళ్ళీ చెప్తాను. అంటిల్ దెన్ బాయ్.